బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం బాట పట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం సొసైటీగూడ చిచ్చిధరిలో పర్యటించారు. కేఎస్ఆర్ కు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. తలపై నెమలి పింఛం ధరించి గుస్సాడి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దండారి ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అద్భుతమైన గుస్సాడి నృత్యాలతో ఆకట్టుకుంటూ తమ ఉనికిని ప్రత్యేకతను చాటుకుంటున్న ఆదివాసీలందరికీ దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఇంకే మీకు మన फोटो लिखी रहा మన ఆదివాసి కళలు సాంప్రదాయం గుస్సాడి నృత్యం హింసా నృత్యం దండారి పండుగ మన దీపావళి శుభాకాంక్షలు అందరికి పేరు పేరున నేను అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్కి వచ్చి నువ్వు సేవ చేయాలని అంటే ఆ ఢిల్లీ పెద్దల ఆశీర్వాదంతో నేను మన ఆదిలాబాద్కి వచ్చిన. నేను వచ్చి ప్రతి ఆదివాసీ గూడెం తిరుగుతున్నా, మన ఆదిలాబాద్ లో పల్లె పల్లె తిరుగుతున్నా. ఇక్కడ ఒక పెద్ద ఆఫీసు కట్టాం మన ఆదిలాబాద్ లో. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం మనం ఒకటి పార్టీ కోసం. మన ఆదివాసీ బిడ్డలు ఎవరైనా మీరు ఆదిలాబాద్కి వస్తే, ఎవరు ఆదిలాబాద్కి వచ్చినా, రిమ్స్కి వచ్చినా, చిన్న పనికి వచ్చినా, పెద్ద పనికి వచ్చినా మన ఆఫీస్కి రండి. వచ్చి బుక్కెడు బువ్వ తినిపోండి, ఛాయ పోస్తాం మీకు. రోజు అన్నదానం చేస్తున్నాం. రోజు ప్రతిరోజు అన్నదానం కంటే పుణ్యదానం ఏమైనా ఉన్నదా ప్రపంచంలో? రోజు అన్నదానం చేస్తున్నాం. అందుసీనన్న మీతోని మేము చేతులు కలుపుతాం. మన ఆదిలాబాద్ అత్యంత వెనుకబడి ఉన్నది. ఆదిలాబాద్ ప్రాంత బిడ్డలు అత్యంత వెనుకబడి ఉన్నారు. ఈ బిడ్డల కోసం నీతోని చేతులు కలుపుతామని రోజుకు వందలాది మంది వస్తున్నారు. ఇప్పటిదాకా నన్ను 16 రోజులల్లా దాదాపుగా 14,000 మంది వచ్చి నన్ను కలిసిపోయారు మన ఆఫీస్ లో. అందరు ఆదిలాబాద్ బిడ్డలే. మా ఊర్లో ఇండ్లు లేవు, మా ఊర్లో స్కాలర్షిప్ వస్తలేవు, మా ఊర్లో రైతు రుణమాఫీ జరుగుతలేదని. మీ ఆదివాసీ గూడెంలో ప్రతి గూడెంలో అదే లొల్లి కదా, కరెక్టేనా? ఏ ఆదివాసీ బిడ్డకైనా ఇల్లు కట్టించిందా 8 ఏళ్ల నుంచి? ఒక్కోళ్ళకైనా ఇల్లు వచ్చిందా? ఇవి ఇట్లా కొట్టాలు కూలిపోయేటట్టున్నాయి. ఆ ఒక బెంగళూరు కూనేసి ఉన్నాయి. అట్లాంటి ఇండ్లు కూలిపోయే దశలో ఉన్నాయి.